फाते कुरान का कोई नाम मुझे नहीं दिए और मैं मौलाना को देखा भी नहीं। ఈ యొక్క ప్రారంభోత్సవం తర్వాత ఈ యొక్క కార్యక్రమం అలాగే కొనసాగుతుంది. ఈ యొక్క ఆజాద్ సెంటర్ లో ఉండే ప్రజలందరికీ ఈరోజు ఒక పండగ అని నేను భావిస్తా ఉన్నా. అయితే అనేక విషయాలు కొన్ని మనం అడపాదడపా తెలుసుకొని ఉంటాం, కానీ చాలా క్షుణ్ణంగా మహానుభావులు తమ జీవితాలు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆయన ఒక్క ఆయనే ఉరి శిక్ష పొందలేదు. ఒక ఇంట్లో ఒక కుమారుడు లేదా ఇంట్లో ఒక తండ్రి ఉరి శిక్ష అయితే ఆ కుటుంబం ఉరి శిక్ష అయినట్టు గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ తమ జీవితాల్ని ఈ యొక్క భూమి కోసం, మన కోసం, భావి తరాల కోసం, భావి తరాలు అంటే మన కోసం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావులు. అందులో ఒకరు చైతన్యం తెచ్చే వాళ్ళైతే వివేకానంద స్వామి గారు. చైతన్యం, ప్రజలు నిద్రలేయండి, మీ పైన విశ్వాసం పెట్టుకోండి, మీ యొక్క గమ్యాన్ని చేరేదాకా పోరాడండి అనే ఒక వ్యక్తి, మహానుభావుడు వివేకానంద స్వామి. వీళ్ళందరూ మేము చూశారు. ఈ మట్టి కోసం, మాతృభూమి కోసం ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ. అబ్దుల్ కలాం ఆజాద్ గురించి చెప్పారు. వాళ్ళ భార్య ఇంకా మా భర్తను జైల్లో వేయలేదేంటి అని ఎదురు చూస్తున్నారంటే వీళ్ళందరూ వీళ్ళ గమ్యం తెలుసు. ఈ యొక్క పోరాటం చేస్తే, బ్రిటిష్ వాళ్ళ ముందు పోయి పోరాటం చేస్తే మా ప్రాణాలు పోతాయి, మమ్మల్ని జైల్లో వేస్తారని తెలిసి కూడా, అన్ని తెలిసి వీళ్ళు త్యాగాలు చేయడానికి ముందు వచ్చిన వ్యక్తులు. ఏదో అక్కడ పోతా ఉంటే నెత్తిన బాంబు పడింది కాదు, తెలిసి ప్రాణాలు తెగించిన వ్యక్తులు వీళ్ళందరూ. ఈరోజు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ బాధ్యత మన పైన ఉంది. వీళ్ళ త్యాగాల యొక్క బెనిఫిట్స్, ఈ యొక్క లబ్ధి పొందుతున్నది ఎవరంటే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళమే. ఆ లబ్ధి మనం పొందుతున్నాం. ఈరోజు వాళ్ళ యొక్క త్యాగాలకి మనం రుణం తీర్చుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. అయితే ఈ జీవితంలో కొన్ని మనం కానీ త్యాగాలు చేయాల్సి ఉంది, కొన్ని మనం కానీ పాటించాల్సిన అవసరం ఉంది, డిసిప్లైన్ అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ చేసిన త్యాగాలు దీనికోసమే.